హలో అండి, మీకోసం ఒక చక్కని కథ. బెదురు చూపులతో వీరభద్రయ్య ఇంట్లోనికి అడుగుపెట్టింది శారద. తెల్లని గుండ్రపు ముఖం, తిండి కొరతని సూచించే సన్నని శరీరం, లేడి కన్నుల్లాగా భయాన్ని ప్రతిబింబించే కళ్ళు, శుభ్రమైన ముతక బట్టలు, చేతులకి చెరో 4 గాజులు, సన్నటి మెడలో సన్నపాటి పూసలదండ. ఆమె కుటుంబపు ఆర్థిక పరిస్థితిని చెప్పకనే చెప్పాయి. తండ్రి నారాయణ తోడురాగా ఆమె తలదించుకొని గోడకి ఆనుకొని నిల్చుంది. శృతి, రాగా వాళ్ళ కొత్తమ్మని రెప్పార్పకుండా చూస్తూ ఉండిపోయారు. వీరభద్రయ్య ఆమెను తేరిపార చూసి ఆమెకు లేని ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నందుకు మనసులోనే సంతోషించాడు. ఆమె ఇంతమంది ముందు నిలబడ్డానికి సిగ్గుపడుతుందని గమనించి పిల్లలతో కొత్తమ్మని లోపల తీసుకుని వెళ్ళండి అన్నాడు వీరభద్రయ్య. ఆమెతో మాట్లాడే అవకాశం దొరకబోతున్నందుకు సంతోషించి వాళ్ళు వెంటనే వచ్చి శారదాని చెరో చెయ్యి పట్టుకుని సాదరంగా లోపలికి తీసుకుని వెళ్ళారు. అమ్మా, నీ పేరేంటమ్మా అడిగింది రాగా. ఉష్, ఆమె మనకి అక్కలాగా ఉంది అంది శృతి. ఆ మాట వినగానే శారదా కళ్ళమ్మట కన్నీళ్లు ముత్యాల జాలువారాయి. అమ్మా, అరెరే, నిన్నేమీ అనలేదు కదా, ఎందుకు బాధపడుతున్నావు బిత్తరపోయి అడిగింది శృతి. ఆమె చెంగుతో కళ్ళు తుడుచుకొని ఏమీ లేదమ్మా, ఇన్నాళ్ళు నేను మా నాన్నగారింట్లో ఉండేదాన్ని కదా, కొత్త ఇంటికి వస్తే అని నసిగింది. రాగా, మా అక్కన్నది నిజమే, నువ్వు పెద్దక్కలా ఉన్నావు, నిన్ను అక్క అని పిలవాలా అమ్మ అని పిలవాలా అడిగింది రాగా. మీకు ఇష్టం వచ్చినట్లు పిలవండి, లేదా నా పేరుతో అంటే శారద అని పిలవండి. ఇంతకీ మీ పేర్లు చెప్పలేదేమిటి అడిగింది శారద. శృతి, రాగా అని ఇద్దరు పరిచయం చేసుకున్నారు. మంచి పేర్లు అంది శారద. మళ్ళీ తనే వెళ్ళి మీ నాన్నగారి దగ్గర నుంచి మీ తమ్ముని తీసుకుని రండి, పడుకోబెడదాం అని వాళ్ళకి పని పురమాయించింది. చరణ్ పేరు ఎత్తగానే వాళ్ళు మొహాలు మార్చుకున్నారన్న విషయం ఆమె గమనించింది. పాపం తమ్ముడికి జ్వరం వచ్చింది కదా, పైగా ఇద్దరాకలికి ఒకే తమ్ముడు కదా, వాణ్ణి కంటికి రెప్పలా చూసుకోవాలి, జాగ్రత్తగా తెచ్చేయండి పిల్లలు అంది. వాళ్ళు వెళ్ళి వాళ్ళ నాన్న ఒడిలో పడుకున్న చరణ్ని జాగ్రత్తగా తీసుకుని వచ్చారు. ఆమె అతన్ని మంచంపై పడుకోబెట్టి శ్రావ్యంగా జోలపాట పాడింది. ఆ పాట విన్న వీరభద్రయ్య, ధర్మయ్య నారాయణతో మాటలు మానేసి తన్మయత్వంలో తేలిపోయారు. తన పిల్లలకి పెట్టిన పేర్లని మొదటి భార్య సార్థకం చేయలేకపోయినా ఈమెన తన ఇంటిని సంగీతమయం చేస్తుందని ఆశించాడు. నారాయణ కార్యసిద్ధి జరిగిందని సంతోషించాడు. ధర్మయ్య తన కూతురు తిండికి మొహం వాచకుండా బ్రతుకుతుందని ఆశించాడు. చరణ్ నిద్రపోగానే ఆడపిల్లలు కొత్తమ్మ, మా కోసం కూడా పాటలు పాడవా ప్లీజ్ అని అర్థించారు. ఆమె సరేనన్నట్లుగా తలూపింది. వీరభద్రయ్యకి భార్య పోయి ఏడాది కావస్తుంది. పున్నామ నరకం నుండి కాపాడుకోవటం కోసం భార్య, డాక్టర్ ఇద్దరూ వద్దన్న మూడోసారి ప్రయత్నించాడు. మూడోసారి కాన్పు కష్టమై ఆమె మంచాన పడింది. అయినా పురుషాహంకారం మెండుగా ఉన్న వీరభద్రయ్య వ్యాపార విషయాలు చూసుకుంటూ ఆమెను పట్టించుకోలేదు. ఉన్న నీరసానికి మనోవేదన తోడై ఆమె కొడుక్కి 2 ఏళ్ల వయసు వచ్చే సమయానికి కన్ను మూసింది. తనకి వారసుడున్నాడు కదా, ఇంకా భార్య పైకి పోతేనేమని వీరభద్రయ్య పెద్దగా బాధపడలేదు. ఒక వంట మనిషిని ఏర్పాటు చేసి తను వ్యాపార వ్యవహారాల్లో మునిగిపోయాడు. కానీ పిల్లల్ని సాకడం తన వల్ల కాలేదు. పెద్ద పిల్లలు చదువు చెప్పమంటే విసుక్కొని ఇంటికొచ్చాక చరణ్ పైనే దృష్టి నిలిపేవాడు. అర్థం చేసుకునే వయసు కాదు కనుక ఆడపిల్లలకి అది ఈర్ష్యాకారకమైంది. ఈలోగా పిల్లాడికి టైఫాయిడ్ సోకింది. రాత్రింబవళ్ళు వాడి సేవలో కాలం వెళ్ళబుచ్చాడు వీరభద్రయ్య. తమపై ప్రేమ చూపించని తండ్రికి ఇంకా దూరమయ్యారు శృతి, రాగా. వ్యాపారంలో అపారమైన నష్టం వాటిల్లింది. అయినా మళ్ళీ పెళ్లికి అతను సిద్ధపడలేదు. వచ్చే అమ్మాయి తనకు భార్య మాత్రమే కాగలుగుతుందని, పిల్లలకు తల్లి కాబోదని నమ్మాడు వీరభద్రయ్య. పిల్లలు చెయ్యి దాటిపోతున్నారేమోనన్న బాధ అతడి విషయాన్ని స్నేహితుడైన నారాయణతో ప్రస్తావించేటట్లు చేసింది. అతడిదే మంచి అవకాశం అనుకుని రెండో పెళ్లి చేసుకోమని సతపోరాడు. ఇంకా సవతి తల్లి ఆరాళ్ళకి అగచాట్లు పడుతున్న శారదా గురించి చెప్పి, నీకు ధర్మయ్య విషయం తెలుసు కదా, మొదటి భార్య కూతుర్ని చిన్నపిల్లం రాచి రంపాన పెడుతున్నా నోరెత్తలేని చెవట. ఆ అమ్మాయికో 20 ఏళ్ళుంటాయి. వాళ్ళ నాన్న మంచి సంబంధం తేగలడా? తెచ్చినా ఆ రెండో పిల్లం పడనిస్తుందా? అసలు మీ ఇంటి అవసరాలకి పనికొస్తుందో లేదో చూసుకో. ఒక నెల రోజుల పాటు చరణ్ని, ఆడపిల్లని సాకని అని నచ్చ చెప్పాడు.
వయసులో ఉన్న పిల్లని ఇలా పంపిస్తారా ఎవరైనా? అనుమానం వ్యక్తం చేశాడు వీరభద్రయ్య. అవసరం ఏ పనైనా చేయిస్తుంది, కానీ ధర్మయ్యతో నిజం చెప్పి వాళ్ళ ఆవిడతో మా ఇంటిలో వంట సాయం, మనిషి సాయం కావాలని చెప్తాను. సరేనా? తిండి ఖర్చు కలిసొస్తుందని ఆవిడ ఎలాగూ ఒప్పుకుంటుందిలే అన్నాడు నారాయణ. మరి మా ఇద్దరి మధ్య ఉన్న వయసు తేడా సంగతేంటి అని అడిగాడు వీరభద్రయ్య. శుభం పలకరా మంకన్న అంటే అని కోపంగా విసుగ్గా చూసి, ఇంకా నీ మనసులో ఉన్న అనుమానాలని పడుకోబెట్టు అనేసి వెళ్ళిపోయాడు. కాకతాళీయంగా ఆ రోజు రాత్రి ఆడపిల్లలు అమ్మా అమ్మా అని కలవరించడం వీరభద్రయ్య చెవిని పడింది. వాళ్ళ మనసుల్ని ఊరటించటానికి కొత్తమ్మ త్వరలో వస్తుందని చెప్పాడు. శారద వచ్చింది. శారద వంటింట్లోనికెళ్ళి వంట చేసే ఆవిడ పద్ధతి గమనించి భోజనం మరింత రుచికరంగా ఉండేందుకు చిట్కాలు చెప్పింది. ఇవన్నీ దూరం నుండి గమనిస్తున్న వీరభద్రయ్య ఆనందంగా పనిమంతురాలే అని మనసులో అనుకున్నాడు. మళ్ళీ పాపం ఆ సవతి తల్లి ఎన్ని కష్టాలు పెట్టి ఉంటుందో అని తలుచుకొని బాధపడ్డాడు. ఆమె రాక సందిగ్ధంలో ఉన్న తన జీవితానికి ఒక దారి చూపిస్తుందేమోనన్న ఆశ చిగురించింది. ఆడపిల్లలకి అందంగా ముస్తాబు చేసి బడికి పంపించేది శారద. భోజనం చేసేటప్పుడు వాళ్ళకి ప్రేమగా కొసరి కొసరి వడ్డించేది. చరణ్కి ఇవ్వవలసిన పథ్యం ఓపిగ్గా ఇచ్చేది. సరైన ఆదరణ లేక అల్లాడిన ఆ పసిమనసు ఊరట దొరికిన కొద్ది రోజుల్లోనే కోలుకున్నాడు. పిల్లలు శారద పాలు పంచదారలా కలిసిపోయినా శారద మాత్రం తన వంక కన్నెత్తి కూడా చూడకపోవటం, మాటలాడకపోవటం వీరభద్రయ్యని కించిత్ నొప్పించేవి. పద్ధతైన పిల్ల, కష్టాలు పడ్డ పిల్ల చొరవ తీసుకోకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదని సరిపెట్టుకున్నాడు అతడు. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు వీరభద్రయ్యకి 2 ఆలోచనలొచ్చి ఇబ్బంది పెట్టాయి. ఒకటి, తను ఎప్పుడూ భార్య చేసే పనులు, సేవ గమనించనే లేదు. ఇంటి చాకరీ ఆమె బాధ్యత అనుకుని చిన్న చిన్న విషయాల్లో కీచులాడి ఆమెను శాపనార్థాలు కూడా పెట్టాడు. ఏ తదాస్తు దేవతలు విని దీవించారో ఆమె తనకు దూరమైంది. తను సుడిగుండంలోనికి నెట్టబడ్డాడు. ఆమెను లోకుగా చూడకుండా తన అర్ధాంగిగా గౌరవించి ఉంటే పిల్లల లింగ నిర్ధారణకి తనే కారణమని గుర్తించి నీరసంగా ఉన్న ఆమెను మూడోసారి గర్భవతిని చేయకుండా ఉండేవాడేమో. ఆమె ఆరోగ్యం మెరుగుపడి ఉండేదేమో. చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం అనుకుని పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. పోయిన భార్య ఎలాగో పోయింది. ఇప్పుడు తలెత్తి కూడా చూడని మహాసాత్వి శారదకి పెళ్లి చేసుకునే లోపే అన్యాయం చేశాడనే బాధ అతన్ని కరచివేసింది. 1 రోజులు గడిచిపోయాయి. ఆ రోజు ముహూర్తాన్ని నిర్ణయించడానికి నారాయణ ధర్మయ్య పంతులు గారిని వెంట పెట్టుకుని వచ్చారు. పంతులు పంచాంగాన్ని ముందుకు వెనక్కి తిరిగేసి లగ్నపత్రిక వ్రాస్తూ తనదైన శైలిలో స్వస్తి స్త్రీ చాంద్రమాన విలంబినామ సంవత్సర చైత్ర శుక్ల దశమి సోమవారం నాడు అనగా 24/3/2018 నాడు ఉదయం 11:57 పునర్వసు నక్షత్రయుక్త లగ్నం నందు అయ్యా మీ పేర్లు చెప్పండి అని ధర్మయ్య దంపతుల పేర్లు, ఆ తర్వాత శారదా పేరు కనుక్కుని వీరభద్రయ్య పూర్తి పేరు చెప్పమన్నాడు. మా నూరి బొళ్ళో లెక్కల మాస్టర్ పేరేమిటండి ధర్మయ్య గారు అని అడిగాడు వీరభద్రయ్య. రామాయణంలో పిడకల వేటలా ఇదేమిటి అన్నాడు నారాయణ. నేను స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను. ధర్మయ్య గారు మీ ఆవిడ మాట జవదాటలేకపోయారు. పోనీ మీ అమ్మాయి మనసులో ఏముందో కూడా తెలుసుకోలేకపోవటం ఏమీ బాలేదు అన్నాడు వీరభద్రయ్య. దానికి వాడిపై మోజుందని నాకు తెలుసు. ఎంత గతి లేకపోతే మట్టుకు కర్మకాలి కులాంతర వివాహం చేసుకుంటామా హవ్వా అన్నాడు ధర్మయ్య. అవునండి, గతి లేక ఇంచుమించు మీ వయసున్న నా బోటి ముసలాడికి ఇస్తారు కానీ ప్రేమించిన వాడికి కట్టబెట్టరు. నాకు ఆమెకి వయసులో 17 ఏళ్ల తేడా ఉంది. అంటే ఒక యవ్వనపు తేడా. ఆమెను ఇష్టపడినా ఎక్కడో తప్పు చేశాననే భావన నన్ను వేధించేది. పిల్లలు కూడా అక్క అనే ఒకసారి, అమ్మ అనే ఒకసారి పిలుస్తుంటే తేలికుట్టిన దొంగల ఫీల్ అయ్యేవాణ్ణి. ఇప్పుడు ఆ సందిగ్ధం లేదు. నేను ఆమెని అడిగాను, మీ అమ్మాయిని లెక్కల మాస్టర్ గోవిందరావుకి ఇచ్చి చేయండి. అతని గురించి వాకపు చేశాను. మంచివాడు, లెక్కల్లో నిష్ణాతుడు. డబ్బులు కుదరక పై చదువులు చదవలేకపోయాడట. నా దగ్గర డబ్బులున్నాయి కదా, వాటితో వ్యాపార శాస్త్రం చదివించి నా బిజినెస్ అప్పచెప్తాను. అమ్మాయి అల్లుడు కళ్ళెదురుగా ఉంటారు. నాకు కావలసింది నా పిల్లలకు తల్లి. ఆ కొరతని శారద వాళ్ళకొక అక్కగా తీర్చింది. గోవిందరావు కూడా పిల్లల్ని ఒక తండ్రిలా చూసుకోవటానికి ఒప్పుకున్నాడు. అంతకన్నా ఉభయతారకమైన పరిష్కారం మరేముంది? నారాయణ,
స్వతంత్రం వచ్చిన కొత్తల్లో ఇలాంటి పరిష్కారాలు సబబు కావచ్చు కానీ 21వ శతాబ్దంలో కూడా ఇలా నూరు పోస్తే ఎలారా? పేదరికాన్ని ఆసరాగా తీసుకుని ఒక ఆడపిల్ల గొంతు కోయమని ఎలా చెప్పావురా? అవునులే, మనిద్దరం పురుష అహంకారులం కదా, కాలం మారినా పురుష అహంకారులు మారరు కదా. శారద మెత్తటి స్వభావం చూసి ఏదో తప్పు చేస్తున్నానని నా అంతరాత్మ హెచ్చరించబట్టి సరిపోయింది. కానీ నేను నా వయసులో సగమున్న అమ్మాయిని చేసుకోవాలనుకున్నాను కదా. పోనీ ఆమె రాక నా కళ్ళు తెరిపించడానికి అని అనుకుంటాను. వ్యాపారంలో వచ్చే లాభాల్లో పావు వంతు పేదింటి పిల్లలు స్వావలంబనతో జీవితం వెళ్ళబుచ్చటానికి కావలసిన వృత్తి విద్యలు నేర్పించటానికి ఉపయోగించే ఏర్పాటు చేస్తాను. పంతులు గారు, శారదకి గోవిందరావుల పెళ్లికి మంచి ముహూర్తం పెట్టండి అన్నాడు వీరభద్రయ్య. అది కాదురా, నీ మేలు కోరి పోనీ సెలబ్రిటీలను చూడు, ఎంత ఏజ్ గ్యాప్తో పెళ్లి చేసుకుంటారో అని సమర్థించుకోబోయాడు నారాయణ. మనస్సాక్షి అంగీకరించిన దానికి మిగతా వాళ్ళతో పోలికెందుకురా? వాళ్ళ జీవితం వాళ్ళది, నా జీవితం నాది. నా చింత అంతా పిల్లల గురించే. వాళ్ళ జీవితాలు గాడిలో పడ్డాక నేను పెళ్లి చేసుకోనక్కర్లేదు. నా జీవన సహచరిని దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక నా సంగతి అంటారా? నా భార్యని బ్రతికుండగా లెక్క చేయని పాపానికి ప్రాయశ్చిత్తంగా ఊరూరు తిరుగుతూ భార్య విలువ తెలుసుకునేలా భర్తలకి నచ్చచెప్పుకుంటూ బ్రతికేస్తాను అని వీరభద్రయ్య ముగించాడు. అప్పుడు అతను ఆమెను చూసిన దగ్గర నుండి మొట్టమొదటిసారి శారద తలెత్తి మనసారా నవ్వింది.